హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్య బాలరాముడి చెంతకు అనుకోని అతిథి వచ్చింది. దాన్ని చూసిన భక్తులు ఆ హనుమంతుడే వచ్చాడని పులకించిపోయారు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నిజమైన సనాతన భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా సోమవారం మధ్యాహ్నం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను తిలకించి భక్తజనం పులకించిపోయింది. ఆ మరుసటి రోజు బాలక రామ్ను అనుకోని అతిథి దర్శించుకుంది. దాన్ని చూసి భక్తులు, భద్రతా సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఓ వానరం గర్భగుడిలోకి ప్రవేశించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. కొంతసేపు బాలరాముడి చెంతన కలియ తిరిగిన కోతి ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. సాక్షాత్తు హనుమంతుడే శ్రీరాముడి దర్శనానికి వచ్చినట్లుగా అనిపించిందని పేర్కొంది. నూతనంగా నిర్మించిన ఆలయంపై ఆంజనేయుడి ఆశీర్వాదంగా దీన్ని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత మంగళవారం నుంచి సామాన్య భక్తులను అనుమతించడంతో అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తొలి రోజు దాదాపు 5 లక్షల మంది దర్శించుకోగా బుధవారం కూడా రద్దీ అలాగే ఉంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.